నేను కూడా కోపంలో నన్ను నేను మర్చిపోయి కొట్టడానికి చెయ్యెత్తాను. బావా, మోహినికి సంబంధించిన విషయం కాబట్టి నేను నువ్వే మర్చిపోయావు. వదిలే బావా. నిన్ను నా జీవితంలో నాకు ఇష్టం ఉన్నవన్నీ దక్కినట్టే దక్కి దూరం అయిపోతుంటాయి. వెన్నెలా, ఏంటమ్మా ఇది? రాత్రి నుంచి నిద్రపోకుండా ఇక్కడే కూర్చున్నావేంటి? నానమ్మ, చిన్నప్పటి నుంచి వాసుబావే నా ప్రాణమని బతుకుతున్నాను. ఇప్పుడు ఆ ప్రాణమే నన్ను వదిలి వెళ్ళిపోతుంటే ఇక నుండి ప్రాణం ఉన్న జీవోత్సవంలా బతకాలి. ఏంటి పెద్ద మనిషిలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? చూసావా నానమ్మ, నువ్వే నన్ను చిన్నపిల్లలా చూస్తున్నా. అలాంటిది వాసుబావ అలా చేయడంలో తప్పలేదు కదా. అందుకే బావని మర్చిపోదాం అనుకుంటున్నాను. ఏమైందే నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వాసుబావతో సహా అందరూ
అనుకుని బొమ్మలా చూస్తున్నాను. అలా ఎప్పుడూ అనుకోకు. మీ బావ కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఇష్టానికి ప్రేమకి తేడా తెలుసునానమ్మా నాకు. ఒక అత్త కూతురుగా బావకి నేనంటే ఇష్టం, కానీ వెన్నెల మీద ప్రేమ లేదు. ఇష్టం అనేది ఇద్దరు మనుషుల మధ్య ఉండేది, ప్రేమ అనేది రెండు మనసుల మధ్య ఉండేది. ఆ ఇష్టం ప్రేమగా మారుతుందన్న నమ్మకం నాకు లేదు. ఇన్ని రోజులు నువ్వు చేస్తున్నది చూసి చిన్నపిల్లవి అనుకున్నావు. కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే ఎంతో ఎత్తుకెదిగావనిపిస్తోంది. నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు బాధపడకమ్మా. ఎవరు ఏమన్నా ఎన్నన్నా నేను పట్టించుకోను, బాధపడ్ను. కానీ వాసుబావే నన్ను బాధ పెడితే నా గుండె బద్దలైపోతుంది నానమ్మ. ఇంకొన్ని రోజులు చూద్దాం. వాసుబావ మారితే సరి, లేదంటే మనం మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాం నానమ్మ. ఏడవకు తల్లి. ఇక నేను బావని ఇబ్బంది పెట్టి దాచుకోలేదు నానమ్మ. ఇదేనమ్మా నిజమైన ప్రేమంటే. వెన్నెల, ఇప్పటి వరకు చెప్పని ఒక నిజం ఇప్పుడు చెప్తాను. నీకు మీ వాసుబావకి పెళ్ళవుతుందని ఒక స్వామీజీ గారు చెప్పారు. అందుకే మనం ఇక్కడికొచ్చాం. కానీ ఇప్పటి వరకు జరిగిందంతా చూస్తే కలవడానికి కాకుండా విడిపోవడానికి జరిగినట్టుగా ఉంది. అంటే ఆ స్వామీజీ అబద్ధం చెప్పాడు. లేదమ్మా, స్వామీజీ అబద్ధం చెప్పరు. చీకటిని భరిస్తేనే తర్వాత వచ్చే వెలుగును చూడగలుగుతారు. అలాగే ఎవరేం చేసినా ఏమన్నా మీ వాసుబావ మనసుకు నచ్చినట్టుగా నడుచుకో. నా తల్లి కదూ, అంతా సర్దుకుంటుంది. లేదు నానమ్మ, నేనేమైనా మాట్లాడితే పిచ్చిదానా అంటాడు, ఏదైనా చేస్తే కోపడతాడు. ఇంక నన్నేం చేయమంటావు నానమ్మ? అందరితో నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా ఉండాలనుకోవడం తప్ప నానమ్మ? అదేమీ పట్టించుకోకే. నువ్వు నీలాగే ఉండు. ఏం జరిగినా అది పట్టించుకోకుండా మరుక్షణమే నవ్వుతూ మాట్లాడటం నీ వల్లే అవుతుంది. అది ఎంత గొప్ప విషయమో తెలుసా? తొందరలోనే వాసుబావ వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఆ రోజు రాకుండా పోదు. నేను నా కళ్ళారా చూడకుండా పోను. చెప్పు. అమ్మా వెన్నెలా. అమ్మా నాకు వాసుబావాని నేర్పించు. నాకు వాసుబావాని నేర్పించు.
వాసుబావా అని రాయాలా? మ్మ్. సరే. వా వా సు సు బా బా వా వా వాసుబావా. వాసుబావా. నా బంగారు తల్లి. వాసుబావి నన్ను బాధ పెడితే నా గుండె బద్దలైపోతుంది నానమ్మ. చెప్పండి. స్వామి, నేను ఆదినారాయణ గారి చెల్లెల్ని. నమస్కారం అమ్మా. చెప్పండి. నా మనవరాలు వెన్నెల తన బావ వాసు మీద పంచప్రాణాలు పెట్టుకుంది. కానీ నా మనవరాలు ప్రేమని ఆ ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. వాసుకి ఈ పెళ్ళంటే ఇష్టమే లేకుండా ఉన్నాడు. దాని గురించే మీ దగ్గరికి. నా కూతుర్ని తలుచుకుంటే భయంగా ఉంది. అది చాలా బాధపడుతోంది. అందుకే మీ దగ్గరకొచ్చాం. భయపడకండి. మంచి మనసు ఉన్న వెన్నెలకి ఆ భగవంతుడు ఎప్పుడూ మంచి చేస్తాడు. శిల్పం కావాలంటే ఉలి దెబ్బలు తగలాల్సిందే. వీటికే భయపడి బాధపడితే ఎలా? వెన్నెల్ని కష్టాల నుండి కాపాడడానికి ఆ భగవంతుడు ఉన్నాడు. అంతకు మించి వెన్నెల్ని కంటికి రెప్పలా కాపాడేందుకు ఒక ఆత్మ ఉంది. అది ప్రతి శుక్రవారం వస్తుంది. స్వామి, రేపే శుక్రవారం. నువ్వెందుకు భయపడుతున్నావు? వెన్నెలకి చెడు చేయాలనుకునేవాళ్ళు భయపడాలి. మీరు ధైర్యంగా ఉండండి. Cheers. 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 జ్యూస్ తాగడానికి కూడా చీర్స్ చెప్పుకోవాలా? ఇప్పుడు తెలిసిందా శ్వేత అంటే ఏంటో? జస్ట్ తేనెటీగల్ని కదిలిద్దామని రాయితో కొట్టాను. అదే తేనె కావాలనుకుంటే మంట పెడతాను. ఒక్కొక్క తేనెటీగను మంటల్లో వేసి మార్చి మసి చేయడానికి కూడా వెనకాడను. వాసుబావ ఇప్పటి వరకు కోట్ వేసుకోలేదు. వేసుకునేలా చేశాను. బావ ఊహించని విధంగా బర్త్డే చేశాను. కేక్లోనూ ఫ్లవర్ వాజ్లోనూ మోహినిని వాడుకున్నాను. మనం ఏది డిజైన్ చేస్తే అదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. నాకెందుకు కాలేజీలో కూర్చొని క్లాస్ వింటున్నట్టుగా ఉంది. చాలా ఓవర్గా మాట్లాడుతుంది. వినబడింది. ఏంట్రా ఇది ఓవర్గా మాట్లాడుతుంది అనుకుంటున్నావు కదూ? ఓహో, దీనికి మైండ్ వాయిస్ కూడా వినపడుతుందా? అదేం లే శ్వేత, జ్యోతిషుడు వెన్నెలతో పెట్టుకోవద్దన్నా కూడా నీ ధైర్యం ఏంటా అని ఆలోచిస్తున్నాను. నేను గొడవ పెట్టుకునే రకం కాదు, గొడవ పెట్టి వేడుక చూసే రకం. పులిని పిల్లిగాను పిల్లిని పులిగాను మార్చడం మన చేతిలోనే ఉంటుంది. పిల్లికి రక్తం రుచి చూపిస్తే పులిలా మారుతుంది.
వాసుబావకి ఈరోజు రక్తం రుచి చూపించాను. పులిలా మారి వెన్నెలని వేటాడేలా చేసే వరకు నేను నిద్రపోను. ఫ్లవర్ వాజ్ మీద మోహిని ఫోటో ఉన్నందుకే అన్నయ్య కోప్పడ్డాడు. లేదంటే ఇంతలా కోప్పడేవాడు కాదు. ఇది శాంపిల్ మాత్రమే. ఇలాంటివి చేసుకుంటూ పోతే చివరికి ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు, వెన్నెల ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. శభాష్, అదే జరగబోయేది. వెన్నెలని వాసు మెడపట్టుకుని బయటికి గెంటిస్తాడు. అది మీరంతా చూడబోతున్నారు. చెప్పు కార్తీక్. నువ్వు వెన్నెల్లేం చేయలేవు. కావాలంటే టచ్ చేసి చూడు, తెలుస్తుంది. నువ్వు వెన్నెల్లేం చేయలేవు. కావాలంటే టచ్ చేసి చూడు, తెలుస్తుంది. ఏమైంది శ్వేత?